నర్స్ అంట. హెడ్ నర్స్ అమ్మా ప్రజెంట్ వర్కింగా? మీకు కూడా ప్రాబ్లం ఉందా? వాళ్ళంటే బురామ్మ ఈ మదర్ తెరిసా గారు అవార్డు ఇవ్వాలి ఇంకే. ఎందుకంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల సమస్యల కోసం బ్రహ్మాండంగా జీతం తీసుకున్న ఆమె నా ఉద్యోగం కూడా పోతే పోయిందిరా అని మీకోసం వచ్చింది. గట్టిగా ఒకసారి చాపమ్మా ఇట్రా. నీ పేరేంటి తల్లి? ఇట్లా చెప్పమ్మా, నీ పేరు చెప్పమ్మా. నా పేరు షమా బేగం అండి. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో హెడ్ నర్స్గా 35 years సర్వీస్లో చేస్తున్నాను. ఇంకొక 5 ఏళ్ళు పెంచిన కారణంగా ఇంకొక 5 years జాబ్ చేస్తాను. అయితే నేను చాలా సంవత్సరాల నుంచి నేనైతే ఒకప్పుడు మా నాన్నగారు కూడా పోస్ట్ ఆఫీస్ గవర్నమెంట్ జాబు. మా చిన్నప్పుడు మేము గవర్నమెంట్ జాబ్లో మమ్మల్ని జాయిన్ చేయడానికి ముందు టీవీ వాళ్ళకి ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం చెప్తున్నానండి. ఈ జాబులు రావడం అంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఒక సెక్యూరిటీ ఉండేది. మాకు మా హస్బెండ్ కూడా మాకు ఉన్న 4 ఆడపిల్లలకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇచ్చి చేశారు. సెక్యూరిటీ ఉండేది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళంటే చాలా బాగా బతుకుతారు, చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, రిటైర్ అయ్యాక పెన్షన్ వస్తుంది, పిల్లలు చూడాల్సిన అవసరం ఉండదు, ఏమీ ఉండదు, కాబట్టి చాలా బాగా బతకొచ్చు అనే ఒక సెక్యూరిటీ ఉండేది. ఒకప్పుడు మా నాన్నగారు అందుకే ఏరికోరి ఉద్యోగస్తుల్ని ఇచ్చి పెళ్లి చేశారు. కానీ గత కొంతకాలం మళ్ళీ మా పిల్లల దగ్గరికి వచ్చేసరికి గవర్నమెంట్ జాబ్ వద్దు మాకు, మేము ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతాము, అక్కడే మాకు సేఫ్టీ ఉంది అనే స్టేజ్కి ఈ గవర్నమెంట్స్ అన్ని తీసుకొచ్చినాయండి మన పిల్లల్ని. మేము మెయిన్గా కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకురావడం అనేది, గవర్నమెంట్ జాబ్స్ని కాంట్రాక్ట్ పద్ధతిలో విభజించి పాలించడం లాంటిదండి. ఇది నా ఉద్దేశం అయితే ఇది చాలా చాలా అన్యాయం అండి. అలాగే మా కాంట్రాక్ట్ నర్సెస్ నేను గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ని, స్టేట్లో వైస్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. అయితే ఎక్కువగా నేను బాధపడేది ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు అందరివి. Most people over 40 will enter 2026 still using ChatGPT like Google. Don't be one of them. Watch this instead. So, this is how I became the most dangerous person in the room. One habit changed everything. I replaced social media with micro-learning. Now, instead of wasting time on social media, I spend 15 minutes a day actually learning how to use AI for writing, planning, brainstorming, the real work. That's it, just one skill a day. This is the 28-day AI challenge built for beginners over 40. Starts tomorrow. Tap the screen to join us and try the one habit that really makes you unstoppable. కానీ ఎవ్వరూ కూడా ఏ అధికారి కూడా మమ్మల్ని వేరే వాళ్ళ సపోర్ట్ లేకుండా మేము వెళుతున్నాం కాబట్టి మమ్మల్ని ఆ గుమ్మంలో కూడా రానివ్వలేదు. అంతెందుకండి, ఇక్కడ చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, లోకేష్ గారి దగ్గరికి కూడా మా పిల్లలు వెళ్ళారు. ఆయన కూడా ఈ సమస్య గురించి ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఇచ్చారు, ఇది మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పిన వాళ్ళే మీ సమస్య గురించి మీరు మా దగ్గరికి రావద్దు అని చెప్పి మా వాళ్ళని వెనక్కి పంపించేసిన రోజులు ఉన్నాయి. అలాగే మెయిన్ ఇప్పుడు పిహెచ్సిలో సమస్యలు చాలా చాలా ఉన్నాయండి, చాలా దారుణమైన పరిస్థితులు. మా అమ్మాయిలు చాలా కన్నీళ్లు పెట్టుకుని చెప్పారు, చాలా బాధపడ్డాం మేము. నేను రెగ్యులర్ జాబే, నాకు ఇంకా సర్వీస్ ఉంది, నా పెన్షన్ నాకు వస్తుంది, నేను సేఫ్. కానీ రాబోయే తరాల్లో నర్సెస్ని 2011 తర్వాత రెగ్యులర్ రిక్రూట్మెంట్ అన్నది లేకుండా చేసిందండి గవర్నమెంట్. పూర్తిగా కాంట్రాక్ట్లోనే తీస్తుంది. గవర్నమెంట్ స్టాఫ్ నర్స్కి శాలరీ 90,000 1 lakh అలా ఉండే అనుకుంటే కాంట్రాక్ట్లో వాళ్ళకి ఆ జీతానికి 4 వర్క్ చేయొచ్చు. ఈ సిద్ధాంతాన్ని పాటిస్తుంది. దానివల్ల మా పిల్లలంతా పూర్తిగా కుదేలైపోయారు. ఎంతసేపు ఇప్పుడు రెగ్యులర్ నోటిఫికేషన్ ఇచ్చిన గత 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల నుంచి జాబ్ చేస్తున్న పిల్లలంతా రెగ్యులర్ నోటిఫికేషన్ ఇస్తే దాంట్లోకి వెళ్ళాలా వద్దా ఈ మీమాంసలో పడిపోయి ఇలాగే కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి మేము చాలా ఇంకా అసలు మా పిల్లలు ఒక్కొక్క వీడియోలు చూస్తుంటే చాలా పిహెచ్సిల్లో పావులతో పోరాటం చేస్తున్నారు, తాగొచ్చిన వాళ్ళతో పోరాటాలు చేస్తున్నారు, ఒంటరిగా ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదన్నా అంటే ఇదంతా నేను సభాముఖంగా టీవీ వారికి కూడా నేను చెప్తున్నాను. గవర్నమెంట్ డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారికి మా వాణి మా ఆఫీసర్స్ వినిపించాలి. కృష్ణబాబు గారి దగ్గరికి వెళ్తే ఆయన పట్టించుకోరు, డిహెచ్ మేడం దగ్గరికి వెళ్తే ఆవిడ పట్టించుకోదు. ఆవిడ మీరు ఒక్కళ్ళే డ్యూటీ చేయలేకపోతే ఇంట్లో నుంచి తీసుకొచ్చి మీ వాళ్ళ ఉన్న హెల్ప్ తీసుకుని చేయండి అంటారు. వాళ్ళు ఎందుకు రావాలండి? వాళ్ళు పగలంతా ఇంట్లో ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు.
మా నైట్ డ్యూటీ కోసం వాళ్ళు వచ్చి మాతో సమానంగా వాళ్ళు జీతం ఇస్తారా? మీరు ఇవ్వరుగా. మీరు కదా ప్రొవైడ్ చేయాలి మాకు సెక్యూరిటీ అక్కడ. అలాంటిది మా వాళ్ళని తీసుకొచ్చుకొని ఇది ఇప్పుడు వింటానే ఉండుంటారు అధికారులు. నా మీద వేటేసినా పర్వాలేదండి, నా పిల్లలిద్దరూ సెటిల్ అయ్యారు, నేను ఉద్యోగం వదిలిపి వెళ్ళిపోతాను. నేను దానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. కానీ మెయిన్ ప్రభుత్వాలు కాదండి, ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వానికి చెప్పాల్సిన బాధ్యత మా అధికారులది. డిఎంఎండ్హెచ్ఓ దగ్గరికి వెళ్తే డిహెచ్ మేడం చెప్పారంటారు, డిహెచ్ మేడం దగ్గరికి వెళ్తే ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళినా మా పిల్లల్ని అవమానమే దక్కింది. కన్ను పోగొట్టుకొని, కాళ్ళు పోగొట్టుకొని, చేతులు పోగొట్టుకొని, వేరే తాగొచ్చిన వాళ్ళ చేతిలో నష్టం పడి ఎన్నో నష్టాలు జరుగుతున్నా నిమ్మక నీరెత్తినట్టుగా ఉందండి గవర్నమెంట్ అలా ఉండడానికి మెయిన్ కారణం ఈ సభాముఖంగా మీకు చెప్తున్నానండి. ఈ అధికారులను కూడా డిఎంఎండ్హెచ్ఓల్ని, డిహెచ్ఎల్ని, ప్రిన్సిపల్ సెక్రటరీని వీళ్ళందరినీ కూడా మీ టీవీ ముందు నిలబెట్టి మా బాధలు వినమని చెప్పండి. మా బాధలు వాళ్ళు వినమని చెప్పండి. ముందు వాళ్ళు విన్నప్పుడే మా బాధను తీసుకెళ్ళి గవర్నమెంట్కి చెప్తారు. వాళ్ళు డిహెచ్ మేడం దగ్గరికి, ఇదిగోండి మా స్ట్రగుల్ కమిటీ మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాం మొన్న, ఆ మేడం వెళ్ళామండి. వెళితే ఆవిడ అందరినీ కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడినంతసేపు మాట్లాడి తర్వాత చెప్పింది, మీకు 4th స్టాఫ్ని పిహెచ్సిలో ఇవ్వడానికే కుదరదు, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు అంటే మరి 143 జీవో ప్రకారం 14 మంది చేత వర్క్ చేయించమని కదండి గవర్నమెంట్ని మీకు చెప్పింది. మీరు 14 మందిలో 3 స్టాఫ్ నర్సుల్లో 1 స్టాఫ్ నర్సుని మాత్రమే నైట్ డ్యూటీ ఎందుకు చేయాలి? ఆ ఒక్కదే 8 అవర్స్ చేయాలా డ్యూటీ? మిగతా వాళ్ళందరూ ఉదయం వచ్చి డాక్టర్తో సహా, స్వీపర్తో సహా అందరూ 9 to 4 చేసి వెళ్ళిపోతారు. మేము మాత్రమే నైట్ డ్యూటీలు ఎందుకు చేయాలండి? ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ అవసరం లేదా? మెయిన్ నర్సెస్కి అవసరం లేదా? ఏ నర్సెస్ అయితే ఏ మగాడు మా వైపు కన్నెత్తి చూడ్డా? ఏమన్యాయం అండి ఇది, ఏమన్యాయం అండి ఇది? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు నర్సెస్ విషయంలో ఇంత కఠినంగా వ్యవహరిస్తుందో గవర్నమెంట్ మాకు తెలియట్లేదు. దీనికి కారణం గవర్నమెంట్లని మేము తప్పు పట్టట్లేదండి, మా అధికారులే వాళ్ళ వరకు మా సమస్యని తీసుకెళ్ళట్లేదు. కాబట్టి ఈసారి మీరు మీలాంటి మీటింగ్ పెట్టినప్పుడు ఒక డిఎంఎండ్హెచ్ఓని, ఒక డిహెచ్ని, ఒక ఆర్డీని, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీని వాళ్ళని కూర్చోబెట్టండి ఇక్కడ. మా సమస్యలు అందుకే సార్ వాళ్ళకి వినిపించాలి కదా. ఇప్పుడు టీవీలో లైవ్ లో చూస్తారు, వాళ్ళు ఇంట్లో కూర్చొని చూస్తారు. క్షమాబేగన్ గారికి సీఎల్స్ కట్ చేయండి, ఆమెని రిమూవ్ చేయండి, సస్పెండ్ చేయండి అంటారు, అంతవరకే సరిపోతుంది. కానీ ఈ సమస్య అంతా వెళ్ళి గవర్నమెంట్కి చెప్పే ఇది వాళ్ళకు ఉండదు. కాబట్టి ఆ పని చేయగలిగేది మీరు మాత్రమే సార్. ఈనాడు నేను ఎన్నో ఛానల్స్ని చూశాను, TV9 చూస్తూ ఉంటాను. ఎప్పుడు చూసినా తెలంగాణ గవర్నమెంట్ గురించి చెప్తారు వాళ్ళు, లేదంటే ఎలగ చచ్చిపోయింది, పిల్లి బతికింది, ఏదో చెప్తారు. అంతేగాని మా సమస్యల గురించి ఎప్పుడు మాట్లాడలేదు. మొదటిసారి ఈ టీవీ మా బాబు చెప్పాడు, కోటేశ్వరరావు ఈ అబ్బాయి చెప్పాడు, ఈ టీవీ ఉందండి, తప్పకుండా వాళ్ళు మన మాట వింటారండి అని. దానికే ధైర్యం చేసి ఈ రోజు ఉదయం నుంచి నేను ఇక్కడ కూర్చున్నది. ఈ అవకాశం మీరు ఇస్తారు, మాట్లాడాలి. ఈ పిల్లల సమస్యలు 15 ఏళ్ళు 16 ఏళ్ల నుంచి వీళ్ళు చేసే ఉద్యోగాలు ఎక్కడా కూడా వీళ్ళు కాంప్రమైజ్ అవ్వకుండా, పిల్లలు కరోనా టైంలో ప్రతి రోజులో మేమంతా సీనియర్స్, మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు పనిచేస్తారు. మేమంతా చేసి అలసిపోయామని మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళే పనిచేస్తారు. వాళ్ళ డ్యూటీలు, వాళ్ళ పిల్లలు అవన్నీ చూసుకొని మమ్మల్ని కూర్చోబెట్టి వాళ్ళు పనిచేస్తారు. వాళ్ళ కోసం మా రెగ్యులర్ అసోసియేషన్ కూడా వాళ్ళ వెనకాల మేము ఉండి చేస్తామని వాళ్ళ కోసం వచ్చానండి సార్. ఈసారి మీరు తప్పకుండా మా మొరని మీ TV1 ద్వారా మీరు గవర్నమెంట్కి తీసుకెళ్ళి అధికారుల్లో కూడా చలనం వచ్చేలా చేస్తారని ఆశిస్తున్నాను. నువ్వే తీసుకెళ్ళిపోయావమ్మా, మేం కాదు, మనం పెట్టిందే అందుకు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఒకసారి ఇవ్వాల్సింది అవార్డు కాదు, రమ్మ ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డు ఇవ్వాలి ఆమెకి. ఇక ఇందాక మదర్ తెరిసా సేవలు అనుకున్నా కానీ ఇక నీకు అప్పు చెబుతున్నావు ఈ టీవీని, చక్కగా నంబర్లు ఉంటే నీ బాధ్యతగా ఇట్లా అమ్మ ఇట్లా. పెన్ను ఇవ్వండి. ఇప్పుడు నీకు బాధ్యత అప్పు చెబుతున్నావు, ఈ ఛానల్లో నీకు కూడా పార్ట్నర్షిప్ ఇస్తున్నాం, ఓకేనా? ఇగో పెన్ను కూడా ఇస్తున్నాం, ఏమన్నా రాయడానికి పెన్ పవర్ జాగ్రత్త పెట్టుకోమని. దీని మీద కూడా మన నంబర్లు అన్నీ ఉంటాయి. ఒకసారి ఇవి మైక్ అవసరం లేదా బాబు, బ్రహ్మాండంగా ఉంది.
నేను ఇంకో విషయం కూడా చెప్తున్నానండి. గత గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో చాలా శాఖల వాళ్ళందరినీ రెగ్యులర్ చేశారు. ఓన్లీ స్టాఫ్ నర్సెస్ మాత్రం స్టేట్ మొత్తంలో ఒక్క స్టాఫ్ నర్స్ కూడా రెగ్యులర్ అవ్వలేదండి. ఒక్క స్టాఫ్ నర్స్ కూడా. నేను ఇప్పుడు సభాముఖంగా చెప్తున్నానండి. ఓకే అమ్మా, స్టేట్ మొత్తం ఓకే, మళ్ళీ మాట్లాడుకుందాం మనం లైవ్ లో. ఇవి ఆపేట్లేదు, తెల్లవాళ్ళు కూడా వాళ్ళ తాట తీసేట్టు ఉంది. అర్థమైంది, మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నాయి మీ నాయకురాలు అయితే